వాళ్ళు వెయిట్ చేస్తున్న సందర్భం. కోర్టు గుమ్మం ముందు నిల్చొని ఈరోజు న్యాయం కోసం ప్రశ్నిస్తున్నారు. సమాజం తెలుగు సమాజం మొత్తం ఈరోజు పోరాటానికి సిద్ధమయ్యింది. బహుశా తెలుగు రాష్ట్రాల చరిత్రలో దాదాపుగా 2 దశాబ్దాల పాటు పోరాటం జరుగుతూ ఇంకా జీవంగా ఉన్న ఆ కేసు మనం చూడడం జరుగుతోంది. అండ్ ఇప్పుడు కోర్టు గుమ్మ ముందు నిల్చొని ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా నా బిడ్డకు న్యాయం చేస్తారా చేయరా, ఒక్కసారి వాళ్ళు అంటున్న మాటలను చూద్దాం. బిడ్డను కోల్పోయిన బాధ ఒకటైతే నేరస్తులు ఎవరితో తెలిసినా కూడా మాట్లాడతారు. ఒక్కసారి వినండి. సిబిఐ వాళ్ళు టేకప్ చేసి 7 ఏళ్ల తర్వాత కూడా మా పాప కేసులో న్యాయం చేయలేదంటే రేపొద్దున వివేకానందరెడ్డి కేసు కూడా ఇంతే జరుగుతుంది. అలాగే సుగాలి ప్రీతి కేసు కూడా ఇంతే జరుగుతుంది. న్యాయం అనేది జరగదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రజలారా, సిబిఐ గాని పోలీసు వ్యవస్థ గాని మారనంత వరకు ప్రజలకి న్యాయం అనేది జరగదు. సిట్ కూడా మా పాప కేసులో సుబ్బారెడ్డి, పద్మ అలాగే కుమార్ అనే ముగ్గురు కూడా పాప ప్రాపర్టీస్ ని స్పాయిల్ చేశారు. అందులో వాళ్ళని అరెస్ట్ చేసి బెయిల్ ఇవ్వటం జరిగింది. ఇంతవరకు దాని రిపోర్ట్ మాకు అనేది ఇవ్వలేదు. అంటే ఈ విధంగా కేసులన్నీ కూడా నీరుగారుస్తున్నారు. వివేకానంద రెడ్డి కాదు, ఇంకే రెడ్డి వచ్చినా కూడా కేసులు అనేవి సాల్వ్ కావు. ఎవరి కేసు కూడా ఇంతే నీరు గారుస్తారని చెప్తున్నానండి. మీకు విజ్ఞప్తి చేసుకున్నాను, మీడియా వాళ్ళు ఎంత పోరాడినా లేదా సంఘాలు పోరాడినా, బార్ అసోసియేషన్ లాయర్లు పోరాడినా, ప్రజలు పోరాడినా లేదా బాధితులు పోరాడినా జరిగే న్యాయం ఆయిషా మీరాకి ఏ విధమైన న్యాయం జరిగిందో అదే విధంగా సుగాలి ప్రీతికి, అదే విధంగా వివేకానంద రెడ్డికి కూడా అదే జరుగుతుంది. ఇదే మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. మొత్తంగా అయితే మాత్రం సో చూడొచ్చు, పెద్ద ఎత్తున మహిళా సంఘాలు ఇక్కడికి చేరుకున్నాయి అండ్ తల్లిదండ్రులు ఇక్కడికి చేరుకున్నారు. ఒకటే న్యాయం కోరుతుంది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా. ఈ క్రమంలో మహిళా అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, యాజ్ అన్ మహిళా అడ్వకేట్ గా కాకుండా ఒక మహిళగా మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను ఈ రోజు. ఏమంటారు ఈ కేసుకు సంబంధించి? బికాస్ యాజ్ అన్ అడ్వకేట్ గానే మాట్లాడట్లేదు మీతో, యాజ్ అన్ విమెన్ గా వాట్ యు థింక్? చాలా అన్యాయం అండి ఇది. ఆ అమ్మాయిని అలా చేయడం చాలా అన్యాయం. దాని తర్వాత ఎంతో మంది ఆడపిల్లలు చాలా మంది బాధపడుతున్నారు. అసలు చదువుకోవాలన్నా కూడా భయపడుతున్నారు, హాస్టల్స్కి వెళ్ళాలన్నా భయపడుతున్నారు. ఇది చాలా అన్యాయం. ఇలా అన్యాయం జరిగితే రేపు ఉదయం ఆడబిడ్డల్ని కనాలన్నా సమాజం భయపడుతుందా? చాలా భయపడుతుంది. అందుకనే అసలు ఇప్పుడు ఉమెన్స్ అసలు తగ్గిపోయారు కూడా. ఆడపిల్లలు దొరకడం లేదు, పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా మా పిల్లలకి ఆడపిల్లలు దొరకడం లేదు. మాట్లాడుతుంటే కళ్ళలో కన్నీళ్లు కూడా వస్తున్నాయి. చాలా అన్యాయం అండి. నేను ఆ టైంలో నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నాను. ఆ అమ్మాయికి అలా జరగడం చాలా అన్యాయం. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నామండి. ఆ అమ్మాయికి అలా చేసిన వాళ్ళకి తప్పకుండా శిక్ష పడాలి. ఎప్పటికైనా సరే శిక్ష పడాలి, అనుభవించాలి వాళ్ళు. అలా తెలిస్తేనే సమాజం జాగ్రత్త పడుతుంది. తల్లిదండ్రులది కూడా న్యాయం ఉంది. తల్లిదండ్రులు పిల్లలు జాగ్రత్తగా పోషించాలి. వాళ్ళు చదువుతున్నారా లేదా, వాళ్ళు ఏం చేస్తున్నారో అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఏదో కార్పొరేట్ కాలేజీల్లో, కార్పొరేట్ స్కూళ్ళలో చదివిస్తున్నాము, అది కాదు. మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, చదువుతున్నారా, కాలేజీకి వెళ్తున్నారా, ఎలా బిహేవ్ చేస్తున్నారు, అన్ని తల్లిదండ్రులు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. టీచర్స్కే కాదు, తల్లిదండ్రులకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. గుడ్ నేమ్ అండి? సుగుణాదేవి. సుగుణ గారు, మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ర్యాలీగా వెళ్లే ప్రయత్నం జరుగుతోంది. మీరు చూడొచ్చు, బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితి 20 ఏళ్ల తర్వాత కూడా ఇంకా పోరాటం జరుగుతోందంటే ఒకసారి ఆ విజువల్స్ ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తల్లిదండ్రులు న్యాయం కోసం ఈరోజు రోడ్డు ఎక్కారు. న్యాయం కోసం రోడ్డెక్కి పోరాటం చేస్తున్నారు. 20 ఏళ్ళుగా మాకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆ న్యాయం అన్యాయం అయ్యి ఆ న్యాయాన్ని కాస్త సమాధి చేసే ప్రయత్నం జరుగుతోందంటూ వాళ్ళు మాట్లాడుతున్న సందర్భం. మహిళా సంఘాలు ఈరోజు పెద్ద ఎత్తున కోర్టుకు చేరుకున్నాయి. వాళ్ళు ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఒక్కసారి వాళ్ళతో ప్రయత్నం, ఇప్పటికైనా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? 18 ఏళ్ళైనా కానీ ఈ యొక్క బాధితులకి న్యాయం జరగకపోవడం సిగ్గుచేటు.
ఈ రోజు ముద్దాయిలు అనేది ఎవరైనా ఆయుష్ తల్లిదండ్రులు చెబుతా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు నమోదైని వాళ్ళు విచారణ చేసి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే దాదాపు 18 సంవత్సరాలు దాటినా గానీ పాలకులు మారుతా ఉన్నారు, అధికారులు మారుతా ఉన్నారు, వ్యక్తులు మారుతా ఉన్నారు. కానీ ఆయుష మేరాని అత్యాచారం చేసి హత్య చేసిన దుండగుల మీద ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? వాళ్ళు ఇచ్చికట్టి ఏంటి వాళ్ళు ఈరోజు ఆయుష తల్లి అడుగుతా ఉంది, మా బిడ్డకి న్యాయం జరగాలి, మా బిడ్డను చంపినట్టు వాళ్ళ మీద అంతకుల్ని అరెస్ట్ చేసి పడతా ఉంది. ఆ తల్లి ఆమె కరెక్ట్.